హాయ్ ఆఫ్ఘనిస్తాన్ తోటి 3 టీ20లు అయితే ఇండియాలో ఆడబడుతుంది. దీనికైతే టీమ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీని ముందు అయితే చాలా చర్చ నడిచింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ టీంలో ఉండరని, అలానే నెక్స్ట్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ కూడా వీళ్ళు ఉండరని అయితే చాలా ప్రచారం ఎక్కువ జరిగింది. అలాంటిది ఏం లేదని అయితే ఇక్కడ ఒక సూచన అయితే ఇవ్వడం చూసాం. ఎందుకంటే హార్దిక్ పాండ్యా టీ20 వరల్డ్ కప్ లీడ్ చేస్తారని అనుకున్నారు, లేదా కేఎల్ రాహులే లీడ్ చేస్తారనుకున్నారు. కానీ అదంతా ఏం లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా సీన్లోకి వచ్చాడు కాబట్టి అతను కూడా కెప్టెన్సీ ఇస్తారేమో అనుకున్నారు. కానీ లేదు, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ అని అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అలానే విరాట్ కోహ్లీ కూడా టీ20 వరల్డ్ కప్లో ఉంటున్నాడు అనేది క్లియర్ అయిపోయింది మనకైతే. వీళ్ళిద్దరిని అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంలో అయితే ఇంక్లూడింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా ఈ టీ20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడతారు. నాకు తెలిసి నెక్స్ట్ టీ20 అయితే కష్టం, కానీ ఈ20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా ఆడుతున్నారని అయితే ఒక సంకేతం అయితే ఇచ్చారు ఫైనల్గా అయితే. ఇంకపోతే ఈ టీ20 ఏదైతే ఈ టీ20 సిరీస్ ఉందో 3 టీ20లకి అయితే టీంని అయితే అనౌన్స్ చేశారు. దీంట్లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే